ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పగ, ప్రతీకారం, పథకాలు ఈ మూడే లక్ష్యాలుగా తన పరిపాలన సాగిందనేసి చేస్తున్నటువంటి విమర్శ అండి. నిజంగా ఈ మూడే ఆయన పతనానికి కారణమైన వైఎస్ఆర్సీపీ పతనానికి నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు బటన్ నొక్కుతా అనుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు సీట్లో కూర్చొని మన రాష్ట్ర ఆదాయం ఏంటి, మనకున్న పరిశ్రమలు ఏమిటి, మనం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఆలోచించాలి. మనకి ఎడ్ల బండిలో వెళ్తా ఉంటాం, 2 ఎడ్లు కడతాం, 2 ఎడ్లు సమానంగా నడిస్తే బండి చక్కగా వెళ్ళిపోద్ది. ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దుకి వెనక్కి లాగితే అవ్వదు కదా. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు, సంక్షేమం చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే, నేను 30 సంవత్సరాలు ఉంటాను, పేదవాళ్ళందరికీ డబ్బులు పంచేస్తాను, అప్పులు తెచ్చారు సరి చేసేస్తాను, నీకు అందరూ నాకే వేస్తారు, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. వైజాగ్ లో ప్యాలెస్ చేయించుకుంది కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడే కంటిన్యూ అవుతాను, 30 ఏళ్ళ మందే కదా అనే లెవెల్లో చేశాడు. చేయటం కాకుండా ఇప్పుడు మనకి ఇంకొక చిన్న మాట అండి, మామూలుగా రైతాంగంగా చూసుకుంటే ఇప్పుడు మా వాళ్ళంటే వాళ్ళందరి ఇళ్లలో కూడా వ్యవసాయం పంటలు వచ్చిన తర్వాత, ఆ పంటలు వచ్చిన తర్వాత పంటలు ఇంటికి తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేవారు మా ఇంట్లో. అట్లా ప్రతి ఇంట్లోనూ ఆ ఇంటి ఇల్లాలకి రైతు కష్టపడి సంపాదించి తీసుకొచ్చిందంతా ఇల్లాలకి ఇస్తే ఇల్లాలో ఒక బడ్జెట్ వేసుకునేది. ఏం బడ్జెట్ వేసుకున్నది, ఇదిగో ఇంత వచ్చింది, మనకి ఇంటి ఖర్చుకి ఎంత కావాలి, ఏదైనా శుభకార్యం జరిగితే బట్టలు కొనుక్కోవడానికి ఎంత కావాలి, మన పిల్లలు ఎదుగుతున్నారు, రేపు కాలేజీకి వెళ్ళిపోతే కాలేజీ బడ్జెట్కి ఏం కావాలి, లేకపోతే ఆడపిల్ల పెళ్లికి వస్తుంది, ఏదో ఇంతో అంతో బంగారం ఉంచకపోతే కష్టం అని వాళ్ళు ఇది చేయదు. ఇవన్నీ ఆలోచించి భార్యాభర్త ఇద్దరు కలిసి అనుకుని అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ₹1 కూడా వేస్ట్ చేయరు. ఉన్న దాంట్లో ఏమీ లేకుండా. ఇప్పుడు ఇక్కడ ఈయన బటన్ నొక్కడు ఏమైందంటే, అప్పులు తెచ్చి ఆ డబ్బులు ఇచ్చి బటన్ నొక్కడానికి నువ్వే కావాలా, రిక్షా డ్రైవర్ని పెడితే చేయడా, ఒక లారీ డ్రైవర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే బటన్ నొక్కలేడా, ఒక మహిళని చదువుకోరైన ఒక మహిళ తీసుకుంటే బటన్ నొక్కలేదా? ఆదాయం పెంచాలి. నువ్వు ఆదాయం పెంచలేదు, అభివృద్ధి కుంటుపడిపోయింది, అప్పులు తెచ్చి నువ్వు ఇచ్చి నేనేదో బ్రహ్మాండంగా చేశాను ఇచ్చారనుకుంటే ఎలా? చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అయితే అభివృద్ధిని చేస్తూ సంక్షేమం చేశారు. రాబడి ఏంటి ఇవాళ హైదరాబాద్ వాడి ఈ స్టేజ్ లో ఉందంటే, మనందరం ఇంత పెద్ద మహానగరంలో ఉన్నామంటే దానికి ఆయనదే కదా, ఆయన చేసిందే కదా. అలాంటివన్నీ కూడా చేయకుండా ఊరికినే ఏదో నేను డబ్బులు ఇచ్చేస్తానంటే, పేదవాళ్ళని అందరూ కూడా పేదవాడిగానే బెచ్చగాళ్ళలాగానే చూడాలనుకున్నాడు ఆయన. మనం ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఎలా సంపాదించుకోగలగాలి, వాళ్ళు మంచి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడతారనేది నేర్పాలి మనం. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకప్పుడు రాజుగారు ఒక ఆయన ఉండేవారంట. ఆ రాజుగారు ఓ రోజు మంత్రి గారిని పిలిచి, మన దేశంలో చాలా మంది ఉన్నారు కదా, మన వాళ్ళంతా మనం బాగా ప్రేమగా చూసుకోవాలి, నాకు మంచి పేరు రావాలి అని, అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు మంత్రి గారికి. రోజు చేపలు పట్టేసి మన ఊర్లో మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేద్దాం అన్నా అంట. సార్ అది కష్టం కదా, ఇదంటే ఏ కష్టం లేదు, ఎంత అయినా సరే ఇచ్చేద్దాం, ముందు ప్రజలందరూ కూడా దాన్ని బాగా మెచ్చుకోవాలి అని ఇచ్చేసి, అబ్బా మా రాజుగారు ఎంత గొప్ప అయినా రోజు బజార్ కొనుక్కోకుండా ఫ్రీగా చేపలు ఇంటికి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆనందపడ్డారు. ఏదో ప్రాబ్లం వచ్చేసి ఒక 10 రోజులు ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేకపోతే ఈ తీసుకొని పొగిడిన వీళ్ళందరూ, రాజుగారికి ఏం ఆయిరోగం వచ్చింది, రోజు ఇచ్చేవాడు ఇవ్వలేదు, ఇవాడు ఏం తింటాం, రోజు అలవాటు పడి ఉన్నాం దానికి, ఇప్పుడు ఎలా తింటాం అని చెప్పి తిట్టడం మొదలెట్టారు. అప్పుడు మంత్రి గారిని పిలిచి, ఇదేంటయ్యా ఇన్నాళ్ళు చేసాం పొగిడారు, ఓ 10 రోజులు ఇవ్వలేకపోయేటప్పుడు తిడుతున్నారేంటే అంటే, అంతే సార్ నేను అందుకే ఆ రోజునే మీకు చెప్పారు, మీకు మనం ఉచితంగా ఏది ఇవ్వకూడదండి, మనం అది ఎలా సంపాదించుకోవాలనేది మనం నేర్పాలి. వాళ్ళకి చేపలు ఇచ్చే బదులు వలలు ఇచ్చామనుకోండి, ఎలా చేపలు పట్టాలో వాడికి నేర్పామనుకోండి, ప్రతివాడు వెళ్తాడు సముద్రంలో చెరువులలో ఎక్కడో చేపలు పట్టుకుంటాడు, 4 అమ్మినా 4 ఇంటికి తీసుకు తిన్నా కొంత ఆదాయం వస్తుంది, ఆడి కాళ్ళ మీద దానిని పడతాడు. మనం అది కాకుండా ఫ్రీగా ఉచితంగా ఇస్తే ఎన్నిళ్ళైనా ఇవ్వాలంటే ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాం? ప్రజల్ని సోమరపోతులు చేయకూడదు, సంపాదన ఎలా సంపాదించాలి, నీకు పిల్లల్ని ఎలా పైకి తీసుకురాగలగాలి అనేది మనం నేర్పాలి. వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూడాలి, అంతేగాని ఎప్పుడు దేహి భిక్షాన్ని అన్నట్టుగా ఉండకూడదు. అది ఆలోచన లేదు దానికి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈజ్ ఎ స్టూడెంట్, ఎవ్రీడే హీ ఈజ్ ఎ స్టూడెంట్.
ఎన్నికైనా బుక్స్ తెప్పించుకొని ఏ దేశం ఎట్లా డెవలప్ అయింది. జపాన్ ఉంది, జపాన్లో విపరీతంగా భూకంపాలు వచ్చేసి అడ్డు పడిపోతా ఉంది. దాన్ని ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలో వాళ్ళు చేశారు. దుబాయ్ ఉంది, చుట్టూ సముద్రం, ఇసుక, శాండ్ తప్ప ఏమీ లేదు, ఒక్క మొక్క వెదదు. దాన్ని ఎలా చేయాలి. సింగపూర్ చిన్న ద్వీపం, ఈ చిన్న ద్వీపాన్ని ఇంటర్నేషనల్ సిటీ ఎలా చేయాలి అని వాళ్ళందరూ చేసి చూపించారు. అవన్నీ కూడా అవి తెప్పించుకొని వాళ్ళు ఎలా చేశారు, ఏ స్కీమ్తో చేశారు అనేది అన్ని కూడా ఆయన స్టడీ చేసి ఫాలో అయ్యారు. అమరావతి నగరాన్ని క్యాపిటల్ నిర్మిద్దాం అనుకున్నప్పుడు కూడా ఆయన ఒకటే ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి ఏమో హైదరాబాద్ ఉంది బ్రహ్మాండమైంది, ఆల్రెడీ నిజాం ప్రభుత్వాల్లో కట్టిన బిల్డింగుల్లో పెట్టి చేసుకున్నాం, స్టార్ట్ చేసాం, తర్వాత మనం కూడా కట్టుకున్నాం. అదే తమిళనాడు ఉందంటే చెన్నై ఉంది, కోయంబత్తూర్ ఉంది, సేలం ఉంది, 3 బ్రహ్మాండమైన సిటీస్ ఉన్నాయి. కర్ణాటక చూస్తే బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, ఇంకేవో ఉన్నాయి, మంగళూరు చాలా ఉన్నాయి వాళ్ళకి. కేరళకి వెళ్తే వాళ్ళకి త్రివేంద్రం ఎన్ని బ్రహ్మాండమైనవి ఉన్నాయి. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ కు చూసుకుంటే, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకి సిటీ అనేది లేదు. విజయవాడ ఈజ్ నాట్ ఏ సిటీ, వైజాగ్ ఈజ్ నాట్ ఏ సిటీ, ఇట్స్ బిగ్ టౌన్స్, మెట్రో టౌన్స్ కావే. మరి గుంటూరు అలాంటిదే, తిరుపతి అలాంటిదే, అనంతపురం అలాంటిదే. ఇక్కడ ఇలాంటి దానికి ఒక సిటీ, ఒక అద్భుతమైన సిటీ, క్యాపిటల్ సిటీ అనేది కనుక మనం అద్భుతంగా రిజైన్ చేసుకోగలిగితే అందరూ అక్కడ వస్తారు ఆ సిటీలో ఉండడానికి. ఎప్పుడైనా సరే వాళ్ళు తెలంగాణ చూడండి, తెలంగాణలో రాష్ట్ర ఆదాయంలో 90% హైదరాబాదే, మిగిలిందంతా కలిపితే 10% వస్తుంది. అలా ఒక సిటీ, ఒక అద్భుతమైన సిటీని చేయాలని విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు ఇవన్నీ కలిపి ఒక పెద్ద సిటీకి అమరావతి సిటీని చేయాలని దాన్ని ప్లాన్ చేశారు. అంత ప్లాన్స్ చేసి మొదలుపెట్టి చేసిన దానికి అంటే మరి ప్రజల నిర్ణయాన్ని కూడా మనం శిరసా వహించాలి. కానీ ఇంత బాగా చేసిన ఆయనకు కూడా ఓటు వేయలేదు, గెలిపించలేదంటే ఏమిటో అర్థం కాల నాకు. ఢిల్లీ వెళ్తే పార్లమెంట్కి మీ తెలుగాళ్ళకి ఏమి విచక్షణ జ్ఞానం ఉండదా? అంత మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఓడిచ్చారు, జైల్లో ఉండొచ్చి అన్ని కేసుల్లో నన్ను తీసుకొచ్చే ముఖ్యమంత్రి చేశారు, మీకేం బుద్ధి ఉండదంటాయా, విచక్షణ జ్ఞానం లేదా మీకు అని అంటే సిగ్గుపడ్డావు. ఏం చెప్పాలో తెలియదు మాకు కూడా. అలా జరిగిపోయింది. మరి ఎంతమంది వాళ్ళ మహిళ, ఇప్పుడు మన నెలల్లో తల్లి క్యారెక్టర్ కానీ, పెద్ద కోడల క్యారెక్టర్ కానీ వాళ్ళు ఆ బడ్జెట్ వేసుకొని ఆ డబ్బుల్ని ఎలా చూసుకుంటే ఎలా ఖర్చు పెట్టారు. వాళ్ళకున్నంత ఇంగిత జ్ఞానం కూడా ఒక ముఖ్యమంత్రికి లేదు అంటే ఏం చెప్పుకోవాలి. మన దురదృష్టం. ఒకప్పుడు భారతదేశంలో 5 టాప్ సిటీస్, స్టేట్స్ అనుకునే దాంట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటంటే బీహార్ కంటే కూడా హీనమైన స్థితులు. ఒక శాంతి భద్రతల విషయం చూసుకుని ఏదన్నా చూడండి, ఏ కోణంలో చూసినా. మరి అలా జరిగిన తర్వాత ఇంకా దీన్ని ఎలా డెవలప్ అవ్వాలి? ఆయన అంటే భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారంటే ఇతర పార్టీల వాళ్ళు ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరూ కొట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఒక్కసారి పరిణామాలన్నీ కనుక ఊహించుకున్నట్లయితే ఆ డాక్టర్ సుధాకర్ ని దారుణంగా ఏం అడిగాడు పాప ఆ డాక్టర్? మాస్క్. ఇప్పుడు మాస్క్ మాకు ఏదో M90 ఏదో ఉంటుంది, నాకు పేరు గుర్తులేదు నాకు, S90 N91 అది కావాలండి. మేము కరోనాలో మేమందరం ఇంత చేస్తున్నాం, ఇంత పేషెంట్స్ మధ్యలో ఉంటున్నాం, కనీసం మాకు ఆ మాస్కులు కావాలండి అని అడిగితే ఎలా కొట్టారండి? అంటే రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టేసి, చొక్కా తీసేసి, హింస. పెద్ద డాక్టరు, ఒక వెనకబడ్డ కులం నుంచి ఉన్న డాక్టర్, అలాంటి అతను నాలో తప్పేశారు. ఎంతమంది నాలో తప్పేశారు. కానీ అండి, ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కనుక తప్పు చేస్తున్నట్టయితే, అధ్యక్షుడు మెయిన్ కీలకమైన వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు కొన్ని ప్రతిపక్షాలైనా ప్రశ్నించాల్సినటువంటి, ప్రతిపక్షాల సంగతి పక్కన పెట్టేస్తే స్వపక్షంలో ఉన్న వాళ్ళైనా మాట్లాడాలి. కానీ ఈ స్వపక్షంలో ఉన్న లీడర్లు అందరూ కూడాను ఒత్తాసు పలికి, పెద్ద పెద్ద లీడర్స్ ఎవరూ కూడా నోరెత్తకుండా ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ధైర్యం చేయలేకపోవడం, ఎవరు కూడా చేయలేకపోయారు. ఎవరు అంటే వాళ్ళకున్న ఆయన ఇది చూసిన తర్వాత వాళ్ళ మినిస్టర్లు కూడా ఎంత చెత్తగా మాట్లాడారు. వాళ్ళ నాయకులు రౌడీల్లాగా ఎంతమంది చేయలేదు. వీళ్ళందరికీ భయపడిపోయారు. ఎవరికాళ్ళే మనకి ఎందుకు వచ్చింది, మనం ఏదైనా విమర్శిస్తే మన మీద పడతారు, మన ఇళ్ళు పక్కల కొడతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు అని ఎవరికి వాళ్ళే లోపల ఉడికిపోయింది అందరికి. ఒక్కొక్కరికి ఏంటి మన దరిద్రం. ఈ వ్యతిరేకత అనేటువంటిది కేవలం ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, స్వపక్షంలో కూడా ఉందండి. కానీ ఎవరు నోరెత్తలేని సహాయం, ఎవరు బయటపడలా. ఈరోజు అందరూ కూడాను
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పక్షంలో వాళ్ళు కూడా నిజమే ఇది దీన్ని మనం నోరెత్తినట్టయితే ఆ రోజున మనం చెప్పలేకపోయారు. ఎవరు కూడా వెళ్ళి చెప్పలేకపోయారు. వాళ్ళకి చెప్పే అవకాశం ఉండేది కదా. ఎమ్మెల్యేలు కూడా కలుసుకునేవారు కాదు కదా. చెప్దామని వెళ్ళినా కూడా కొంతమంది అధికారులు అడ్డం పడ్డారని చెప్పేసి జక్కంపూడి రాజా లాంటి ఎమ్మెల్యే ధైర్యంగా మాట్లాడటం జరిగింది. ఏ విషయాన్ని బయట మాట్లాడటానికి లేకుండా ఆయన తప్పుదారు పట్టించారని చెప్పేసి. ఎవరు ఎక్కువ బాగా తిడితే వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించారు. ఏంటి ఎంత చండాలమైన మాట్లాడండి. భాష ఎంత భయంకరమైన భాష. ఈ 5 సంవత్సరాల పాటు వాడినటువంటి భాషని టీవీల్లో మొత్తం మాధ్యమాలన్నింటిలో, సోషల్ మీడియా అన్నింటిలో కూడా పెద్దవాళ్ళు మొదలుకో చిన్న పిల్లలు కూడా ఆ భాషను వాడటం, ఆ భాష తాలూకు ప్రభావం అనేటువంటి పిల్లల మీద కూడా ఒక విష ప్రభావాన్ని చూపించింది. అలాంటి ఇది కనిపించింది. మీరు ఇక్కడ చూశారు కదా, ఏమంటారు మీరు ప్రతిపక్షాలు వాడిన భాష గురించి? చాలా అసహ్యం. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే మా అందరికి మా తాలూకా అంతా మా కాన్స్టిట్యున్సీ అందరికీ గొప్పని ఓట్లు వేసి గెలిపించుకున్నాం. మన కాన్స్టిట్యున్సీ అతను మనం తప్పులు చేస్తే దిద్దాల్సింది పోయి వాడే తప్పులు చేస్తే ఎంపీ అనేవాడు 7 కాన్స్టిట్యున్సీకి నాయకుడు. మన సమస్యలన్నిటి కూడా ఢిల్లీలో కూర్చొని, పార్లమెంట్లో కూర్చొని, అక్కడ కేంద్ర మంత్రులు కూర్చొని మనకు కావాల్సి తెచ్చుకొని చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఎవడే లేడండి. ఎవడికాడ సొంత లాభాలు ఏంటి, మనకి ఏంటి సంపాదించుకోవడం, అయ్యే లోపల ఎంత సంపాదించాలి, ఎంత అమ్ముకోవాలి, లేకపోతే ఎంత మట్టి దవ్వుకొని అమ్మేసుకోవాలి, ఎన్ని కాంట్రాక్టుల్లో లాభాలు పెట్టుకొని, ఏది 1 లక్ష రూపాయలు అయ్యే కాంట్రాక్ట్ని 2 లక్షలు 3 లక్షలకి ఇచ్చారు. అందులో డబ్బు తీసుకొని ఇటు చేసుకోవడం. అలాగే ఇప్పుడు ఎన్నో చోట్ల బ్యాంకుల నుంచి తాకట్లు పెట్టి వడ్డీకి తెచ్చారు కదా డబ్బు. ఏది పేదవాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం, పథకాల కోసం ఆ డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. సగం తినేశారు ఆ డబ్బులు కూడా. ముఖ్యమంత్రి గారి లెవెల్లోనే సగం వెళ్ళిపోయింది. ఇక పంచేవాడు కూడా సగం. ఇది చాలా అందంగానే బటన్ నొక్కుతున్నా అంటే ఏంటి బటన్? ఇన్ని కోట్ల రూపాయలు పడ్డాయని చెప్పి లెక్క చెప్పడమే తప్ప అందిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళ తాలూకు ఇది లేదు, ఎవరు చెప్పలేరు. అయ్యి అసలు మెయిన్ అసంతృప్తి అక్కడే జరిగిందండి. పథకాల పేరు మీద జరిగిన వాటిల్లో స్వపక్షంలో కొంతమందికి అందటం తప్పితే పూర్తి స్థాయిలో అందరికీ అందిని అనేటువంటిది మాత్రం 50% మాత్రమే అందిని. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే అందిని అనేటువంటిది వాళ్ళ దగ్గర బాగా డబ్బులు పోగు చేశారండి. ఎవరు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఆఫీసర్ల దగ్గర నుంచి అందరూ విపరీతంగా. ఎందుకంటే యథారాజా తథా ప్రజ అని రాజు ఎలా ఉంటాడు అడిగితే మంత్రులు, సేనాపతులు వాళ్ళు అట్లాగే ఉంటారు, జనం కూడా అలాగే ఉంటారు. ఆయన చూసి అందరూ కూడా వీళ్ళు చేస్తాడు మనం మాత్రం ఎందుకు చేయాలి? ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ పోలీసులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డిపార్ట్మెంట్స్ వ్యవస్థలే కుదేలైపోయినటువంటిది, సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు గతంలో చూడలేదు. ఏదన్నా ఇల్లు ఎవరినన్నా అడుగుదామన్నా ఎక్కడ కొడతారో, ఏం చేస్తారో అని భయం. ఇది ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు లేదు. ఏ ఎమ్మెల్యే కూడా ఎదురిచ్చినా కూడా, డౌన్ ఎమ్మెల్యే అన్నా కూడా తప్పయ్యా అట్లా అనకూడదయ్యా అని చెప్పి వెళ్ళిపోయేవారు తప్ప అని పట్టుకుని నువ్వు తీసుకొచ్చాడు కొట్టలు నరకండి రాయని ఎవడో చెప్పలా. ఈ 5 ఏళ్లలో జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.